ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు గవర్నర్ విష్ణుదేవ శర్మ పర్యటించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోహిడా మండలంలో ఆయన పర్యటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చినటువంటి గవర్నర్ విష్ణుదేవ శర్మకు ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరిగినటువంటి వనమోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ జరిగినటువంటి మహిళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేసినటువంటి కార్యక్రమం కోహెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగింది. ఇక సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే విషయంలో చేస్తున్నటువంటి తాత్సారం ఫలితంగా విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతున్నదని చెప్పి పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ నెల 23న బంద్ నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా అటు విద్యా సంస్థలన్నింటినీ కూడా అటు 10వ తరగతి వరకు అట్లాగే ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి కాలేజీలు, విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగేటువంటి రాష్ట్ర స్థాయి బంద్కు విద్యార్థులు, యాజమాన్యాలంతా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇక దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తొగుట మండలం పెద్దమాసన్పల్లిలో మద్యానికి వ్యతిరేకంగా యువకులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున గలమెత్తారు. ముఖ్యంగా తమ గ్రామానికి సంబంధించిన యువకులు మద్యానికి బానిసలై పూర్తిగా చెడిపోతున్న నేపథ్యంలో యువకులంతా నడుం కట్టి గ్రామంలో బెల్ట్ షాపులు పూర్తిగా మూసివేయాలని, గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహిళలు, ప్రజలు, యువకులు కలిసి నిర్వహించినటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు, మహిళలు మాట్లాడుతూ మద్యానికి బానిసలైనటువంటి యువకులంతా కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని, ఒక రకంగా శారీరకంగా నష్టపోతున్నారని, సామాజిక పరంగా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని, బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని ఈ సందర్భంగా వాళ్ళు మహిళలంతా, యువకులంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా యువకులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఇక ముందు మేము గ్రామంలో మద్యం ముట్టమని చెప్పి వాళ్ళ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈరోజు ఏసీబీ సోదాలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు అటు రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి చర్యలు జరుగుతున్నాయని, లంచాలు తీసుకున్నారన్నటువంటి ఒక సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు వచ్చి అందులో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా దరఖాస్తులను, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రికార్డులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ప్రశ్నించారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయని, డబ్బులు చేతులు మారుతున్నాయని, లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ జటోత్ హుస్సేన్ ఈరోజు పర్యటించారు. ముఖ్యంగా అక్కడ ఎస్టీలకు సంబంధించిన జీవితాలపైన అధ్యయనం చేశారు. ఆ ప్రాంతంలో ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న క్రమంలో ఒక తండా వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆగి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా నిర్మించకపోవడం పట్ల ఆయన తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్కడ రైతులకు, ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులకు ఉపయోగపడే విధంగా అక్కడ ఇబ్బందులు కలగకుండా ఒక బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా జటోత్ హుస్సేన్ అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీల జీవితాల్లో మార్పు తేవడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఎస్టీల హక్కులను కాపాడడం కోసం కూడా తాము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు 163వ రోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో గత 163 రోజులుగా అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున
డంప్ యార్డు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ రోజు కూడా ఆందోళన కొనసాగింది. ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లవెల్లి పేరానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేశారు.